హలో ఎవరిబడి, అందరికీ నమస్తే అండి. ఇప్పుడైతే మనమైతే అతిపెద్ద మండి అండి, మనకి ఇండియాలోనే అతిపెద్ద మండి. మనకి గేదెల మార్కెట్ అంతే ఆవుల మార్కెట్ కూడా ఉంటుంది ఇక్కడ. మనకి డబ్బు వాళ్ళే అండి. ఇది ప్రతి ఆదివారం అయితే జరుగుతుంది. చూసుకోవచ్చు గేదెలు ఎట్లున్నాయి క్వాలిటీ, చూసుకోవచ్చు మీరు ఎట్లున్నాయి కూడా. ఒకసారి అయితే డీటెయిల్గా అయితే ఒకసారి అయితే కనుక్కుందాం, ఏం రేట్ చెప్తున్నారు, ఎట్లా అయిందనేది. గేదెల రేట్లు ఇప్పుడు తగ్గినాయా లేదా అనేది ఒకసారి అయితే కనుక్కుందాం కూడా. ఇదైతే పంజాబ్ స్టేట్ అండి, మనకి ప్రతి ఆదివారం జరుగుతుంది. దీని పేరు వచ్చేసి డబ్బు వాలి. చూసుకోవచ్చు మీరు ఎంత పెద్ద మండి, ఇంత స్ట్రైట్గా చూడండి. ఒకసారి ఎన్ని షెడ్లు ఉన్నాయో కూడా చూసుకోవచ్చు మీరు, ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ. పెద్ద పెద్ద షెడ్లు అండి. ఆవులు మీకు గేదెలు అంతే, దూడలు కూడా దొరుకుతాయి, కొంచెం తక్కువ దూడలు ఇక్కడ చూసుకోవచ్చు. ఇది సెకండ్ లాక్టేషన్లో ఉంది. कौन-सी बैंत है इसका? बैंत कौन सा है? दूसरा बैंत है. कितने दिन का भाई है? 5 दिन का भाई है. कितना दूध है? 14 किलो है. 14 किलो है. एक दिन का 14 किलो, एक टाइम का 7 किलो है. इसको नीचे क्या है जी? కట్టడా చూసుకోవచ్చు. మనకి మొగదూడు ఉంది, 10 రోజుల దూడ అంట. రేట్ క్యా है जी? 1,25,000 1,50,000 అట్లా చెప్తున్నారు. చూసుకోవచ్చు మీరు ఎట్లుందో కూడా. గేదె కానీ మీకు క్వాలిటీ కానీ ఎట్లుందో కూడా చూసుకోవచ్చు. మీకు పంజాబ్ గేదెలు అండి ఇవన్నీ. ఇసుక 31 చూసుకోవచ్చు. మనకి 1,30,000 అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు. పहला बैन 2 दांत. दूध अभी 12 किलो है. कितने दिन का भाई? ये 4 दिन का भाई. చూసుకోవచ్చు. మనకి మిల్క్ వచ్చేసి మనకి 12 లీటర్లు అట్లా ఉన్నాయని చెప్తున్నారు. మనకి 4 రోజులు దూడ అంట. మనకి ఎక్కి నిచ్చెక్కాయ కట్టి చూసుకోవచ్చు. ఆడదూడ ఉంది, దీని కింద అయితే మనకి మొగదూడ ఉంది. చూసుకోవచ్చు మీరు. గేదెలు కూడా క్వాలిటీలు ఎట్లున్నాయో కూడా చూసుకోవచ్చు అండి. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒకటి, ఇంకోటి సెకండ్ లాక్టేషన్లో ఉంది. సైజు కూడా మంచిగా ఉంది, బ్రీడ్ కూడా మంచిగా ఉంది. ఒకసారి ఎన్ని రోజులు అవుతుంది దూడ, అసలు దీని కింద పాలు ఎంత, అంతే రేటు కూడా ఎట్లుందో ఒకసారి అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం. దూడ చూసుకోవచ్చు మనకి 10 రోజుల నుంచి 12 రోజుల మధ్యలో ఉంటుంది. ఒకసారి అయితే దీని రేట్ అయితే కనుక్కుందాం. नमस्कार भैया. नमस्कार भैया. कौन सी बैंत है? ये सेकंड टाइमर है. सेकंड टाइमर. कितने दिन क्या भैया? दूध अपने चले 7 दिन की भी आई हुई है. 7 दिन की एक हफ्ता. మనకి 7 రోజులు అవుతుంది. మనకి సెకండ్ లాక్టేషన్లో ఉందని చెప్తున్నారు. చూసుకోవచ్చు. అడర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఒకసారి మధ్య గ్యాప్ చూసుకోవచ్చు. అంతే నరాలు కూడా చూసుకోవచ్చు ఎట్లున్నాయి కూడా. మీకు గేదె కూడా మంచిగా ఉంది, క్వాలిటీలో ఉంది, బ్రీడ్లో ఉంది. చూసుకోవచ్చు మీరు. ఇదైతే పంజాబ్లో అండి వీడియో అయితే తీయడం. ఇసుక రేట్ క్యా है? रेट भी 1,80,000. 1,80,000 చూసుకోవచ్చు. మనకి 1,80,000 అయితే చెప్పడం జరుగుతుంది. మనకి ఇచ్చే రేట్ ఎంత ఒకసారి ఏందనేది ఒకసారి అయితే కనుక్కున్నాం. దేనేకా రేట్ భయ? देना भी 1,60 की छोड़ दें. 1,60 చూసుకోవచ్చు. 1,60,000 అయితే ఇస్తామని చెప్తున్నారు. दूध कितना है ये? वो भी अभी 14 लीटर 15 लीटर तैयार है आराम से. 14 लीटर 14 లీటర్ బోల్తాయి. చూసుకోవచ్చు. మనకి 14 లీటర్ చెప్తున్నారు. గేదె అయితే మంచిగా ఉంది, క్వాలిటీ మంచిగా ఉంది, బాడీ కానీ మీకు సైజులో కానీ అంతా బాగుందండి. చూసుకోవచ్చు. ఓకేనా?